నమస్కారం ప్రియమైన వృశ్చిక రాశి సోదర సోదరీమణులారా, ఈ క్షణంలో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది కేవలం ఒక సూచన కాదు. ఇది మీ జీవితానికి సంబంధించిన దైవ సంకల్పం. ఎందుకంటే ప్రపంచంలో కోట్ల మంది ఉన్నా ఈ వీడియో మీకే కనిపించింది అంటే దాని వెనుక ఒక కారణం ఉంది. 2026 సంవత్సరం మీ జీవితంలో ఇప్పటివరకు చూసిన కష్టాలకు ముగింపు పలికే సంవత్సరం. ప్రత్యేకంగా జనవరి 3, 4, 5, 6 ఈ 4 తేదీలు మీ విధిని తిప్పే తేదీలు. ఈ రోజుల్లో మీ జీవితంలో జరగబోయే మార్పులు మీరు ఎప్పుడూ ఊహించనివి. మీరు కోరుకున్నవి కావచ్చు, మీరు ఆశించినవి కావచ్చు, లేదా మీకు అవసరమైనవి కావచ్చు. ఇప్పటివరకు మీరు ఎంత ఊపికగా భరించారో దైవానికి తెలుసు. ఎంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోలేదో, ఎంతమంది మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నారో, ఎంతమంది నమ్మించి వదిలేశారో అన్నీ లెక్కలో ఉన్నాయి. ఇప్పుడు ఆ లెక్క తీర్చే సమయం వచ్చింది. ఈ సమయంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి సాధారణ పరిచయం కాదు. ఆ వ్యక్తి మీ అదృష్టానికి మలుపు తిప్పే సాధనం. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కాదు ముఖ్యమైనది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఏ మార్పు తీసుకురాబోతున్నాడో తెలుసుకోవడమే ముఖ్యమైనది. అందుకే ఇప్పుడు నేను చెప్పేది చాలా కీలకం. దయచేసి ఈ వీడియో చూస్తున్న సమయంలో అకతాయిలాంటి ప్రదేశంలో కూర్చోకండి. మనసు అశాంతిగా ఉన్నప్పుడు వినకండి. ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి. మీ మనసును పూర్తిగా శాంతంగా ఉంచండి. మీ జీవితంపైనే ఈ మాటలు పడుతున్నాయని భావించి వినండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు సంబంధించిన 5 గుడ్ న్యూస్ ఉన్నాయి. ఈ 5 శుభవార్తల్లో కనీసం ఒకటి మీ జీవితాన్ని తప్పకుండా తాకుతుంది. ఇది వినిపిస్తే సరిపోదు, అర్థం చేసుకుని వినాలి. ఇప్పుడు నేను చెప్పే మాటలు వినిపించడానికి సాధారణంగా ఉండొచ్చు, కాని వాటిలో దాగి ఉన్న అర్థం మీ భవిష్యత్తును మార్చగల శక్తి కలిగి ఉంటుంది. అందుకే దయచేసి వీడియోని స్కిప్ చెయ్యకండి, మధ్యలో ఆపకండి. ఎందుకంటే చాలా కీలకమైన విషయాలు చివర్లోనే వస్తాయి. ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మీ ప్రేమను చూపించే మార్గం. ప్రత్యేకంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది వృశ్చిక రాశివారి కోసం దైవం పంపిన సందేశం. ఇప్పుడు మనసు పూర్తిగా ఇక్కడ పెట్టి వినండి. మీ జీవితం మారే మాటలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. వృశ్చిక రాశివారి అంతర్గత జీవితం. ఎవరికీ తెలియని నిజాలు. వృశ్చిక రాశి వ్యక్తి జీవితం బయటకు చూస్తే సాధారణంగా కనిపిస్తుంది, కాని లోపల మాత్రం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వృశ్చిక రాశివారు ఎప్పుడూ తమ బాధను బయటకు చెప్పరు. ఎంత పెద్ద కష్టం వచ్చినా నవ్వుతూ తట్టుకుంటారు. ఎందుకంటే వీళ్లకు ఒక అలవాటుంది: ఇతరుల ముందు బలహీనంగా కనిపించకూడదు. చాలామంది వృశ్చిక రాశివారు బయట నవ్వుతూ లోపల ఏడుస్తూ ఉంటారు. నమ్మిన వాళ్లే మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో ఒకటో రెండో కాదు, ఎన్నో జరిగాయి. మీరు ఎవరినైనా ఒకసారి నమ్మితే ప్రాణం పెట్టి నమ్ముతారు, కాని అదే నమ్మకాన్ని మీమీదే ఆయుధంగా ఉపయోగించారు. ఇదే వృశ్చిక రాశి శాపం. అతి నిజాయితీ. మీరు సహాయం చేస్తే ప్రతిఫలం ఆశించరు, కాని తిరిగి మోసం వచ్చినప్పుడు మనసు పూర్తిగా విరిగిపోతుంది. చాలా సందర్భాల్లో మీరు ఇలా అనుకున్నారు: ఇంత మంచిగా ఉంటే ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని. ఇది మీ తప్పు కాదు, ఇది మీ రాశి స్వభావం. వృశ్చిక రాశివారు చీకట్లోనూ వెలుగు వెతుక్కునే శక్తి కలవారు. కాని ఆ వెలుగు ఎప్పుడు వస్తుందో తెలియక ఎంతో కాలం చీకట్లోనే నడిచారు. 2026 వరకు మీరు ఓపికగా భరించారు. ఇప్పుడు ఆ ఓపికకు ఫలితం రావాల్సిన సమయం వచ్చింది. గత జన్మ కర్మలు. ఇప్పటివరకు ఎందుకు ఇన్ని కష్టాలు? వృశ్చిక రాశివారి జీవితంలో
కష్టాలు ఎక్కువగా రావడానికి ఒక ముఖ్యమైన కారణముంది. అది కర్మ. మీరు ఈ జన్మలో మాత్రమే కాదు, గత జన్మలో కూడా ఎన్నో త్యాగాలు చేశారు. ఇతరుల కోసం త్యాగం, కుటుంబం కోసం త్యాగం, స్నేహితుల కోసం త్యాగం. కాని ఆ త్యాగాలకు అప్పట్లో ఫలితం రాలేదు. కర్మ అనేది వెంటనే ఫలితం ఇవ్వదు. సమయం చూసి అన్నీ ఒకేసారి ఇస్తుంది. గత 5 నుంచి 7 సంవత్సరాలుగా మీ జీవితం ఒకేలా సాగలేదు. ఒక సమస్య తీరితే మరొక సమస్య వచ్చేది. డబ్బు సంపాదించినా నిలవలేదు. సంబంధాలు నిలవలేదు. మనశ్శాంతి అస్సలు లేదు. ఇది శని పరీక్ష. శని మిన్ను శిక్షించలేదు, మిన్ను సిద్ధం చేశాడు. మీరు బలంగా మారాలని, మీరు నిజమైన జీవితాన్ని అర్థం చేసుకోవాలని శని ఈ మార్గం చూపించాడు. చాలామంది ఈ పరీక్షలో ఓడిపోతారు. కాని వృశ్చిక రాశివారు ఓడిపోరు. మౌనంగా తట్టుకుంటారు. ఇప్పుడు శని కర్మఖాతా ముగింపు దశకు వచ్చింది. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి లెక్క దైవం దగ్గర ఉంది. 2026 జనవరి నుండి ఆ కన్నీళ్లకు ప్రతిఫలం రావడం మొదలవుతుంది. 2026 జనవరి 3, 4, 5, 6 తేదీల శక్తి. ఎందుకు ఇవి కీలకం? ఈ 4 తేదీలు సాధారణ రోజులు కావు. జనవరి 3 శని ప్రభావం తగ్గే రోజు. జనవరి 4 గురు అనుగ్రహం ప్రారంభమయ్యే రోజు. జనవరి 5 రాహు అకస్మాత్తు మార్పులిచ్చే రోజు. జనవరి 6 దైవ అనుమతి వచ్చే రోజు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక సంకేతం తప్పకుండా వస్తుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఒక వ్యక్తి కలవడం కావచ్చు, లేదా ఒక అవకాశం కావచ్చు. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండాలి. అతి తొందరగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ తేదీల్లో మీరు చేసే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తును మార్చగలదు. ఎన్నాళ్లుగా మూసుకుపోయిన తలుపులు ఈ 4 రోజుల్లో నెమ్మదిగా తెరుచుకుంటాయి. కాని ఇది ఒక్కసారిగా కాదు, సూచనల రూపంలో వస్తుంది. దైవం ముందుగా హెచ్చరిస్తుంది. మీరు గమనించాలి. ఈ సమయంలో మీకు కలలు కూడా బలంగా వస్తాయి. అవి సాధారణ కలలు కావు, అవి సంకేతాలు. అవగాహనతో ఉండాలి. ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి దైవం పంపిన సాధనం. ఎస్ అనే అక్షరం వృశ్చిక రాశివారికి శక్తివంతమైన సంకేతం. ఈ వ్యక్తి మీ జీవితంలో యాదృచ్ఛికంగా ప్రవేశించడు. దైవం నిర్ణయించిన సమయానికే మీ దగ్గరకు వస్తాడు. ఈ వ్యక్తి మీకు సహాయం చేయడానికి మాత్రమే కాదు, మీ ఆలోచనల్ని మార్చడానికి వస్తాడు. మీరు ఇప్పటివరకు ఎలా ఆలోచించారో అదే విధంగా ఆలోచిస్తే జీవితం మారదు. ఈ వ్యక్తి ద్వారా మీ దృష్టికోణం మారుతుంది. ఈ వ్యక్తి పాత పరిచయమై ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్తవాడై ఉండవచ్చు. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితం: మీ జీవితంలో స్థిరత్వం తీసుకురస్తాడు. మొదట్లో మీకు అతనిపై అనుమానం వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పటికే మోసాలు చూశారు. కాని కాలం గడిచే కొద్దీ అతని నిజాయితీ తెలుస్తుంది. ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి. అతని మాటలు వినండి. అతని సూచనలు గమనించండి. ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే ఒక పెద్ద అవకాశం మీ చేతుల నుంచి జారిపోతుంది. కోట్ల ఖజానా యోగం. డబ్బు కాదు, దాని మూలం. కోట్ల ఖజానా అనగానే అందరూ ఒక్కసారిగా డబ్బు వస్తుంది అనుకుంటారు. కాని వృశ్చిక రాశి వారికి ఈ ఖజానా దశలవారీగా వస్తుంది. మొదట డబ్బు వచ్చే మార్గం కనిపిస్తుంది. తరువాత ఆ మార్గం బలపడుతుంది. తరువాత డబ్బు నిలబడుతుంది. ఇప్పటివరకు మీరు సంపాదించిన డబ్బు చేతిలో నిలవలేదు. కాని ఇప్పుడు మీ ఖర్చులపై మీకు నియంత్రణ వస్తుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. సరైన చోట పెట్టుబడులు మొదలవుతాయి. పాత అడ్డులు నెమ్మదిగా తీరడం మొదలవుతుంది. ఈ కాలంలో మీకు వచ్చిన డబ్బు పోయే డబ్బు కాదు, ఇది మీ భవిష్యత్తుకు పునాది. దైవం మీకు ధనంతో పాటు ధైర్యం కూడా ఇస్తుంది. ఇప్పటివరకు డబ్బు లేక భయపడ్డారు. ఇప్పుడు డబ్బు ఉన్నా భయపడాల్సిన అవసరం ఉండదు. ఇదే నిజమైన ఖజానా. 5 గుడ్ న్యూస్లు, ఒకదాని తర్వాత ఒకటి మీ జీవితాన్ని తిప్పే వార్తలు. వృశ్చిక రాశివారికి శుభవార్తలు ఒక్కసారిగా రావు, ఒక్కొక్కటిగా వస్తాయి. కాని వచ్చినప్పుడు మొత్తం జీవితాన్ని మార్చేస్తాయి. మొదటి గుడ్ న్యూస్ డబ్బు విషయంలో ఉంటుంది. ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక డబ్బు సంబంధిత విషయం ఇప్పుడు కదలిక చూపిస్తుంది. అది పాత బాకీ తిరిగి రావచ్చు, లేదా ఆగిపోయిన చెల్లింపు విడుదల కావచ్చు, లేదా మీరు ఊహించని చోట నుంచి ఆర్థిక సహాయం రావచ్చు. ఈ డబ్బు చిన్నది అనిపించినా మీకొక ధైర్యాన్నిస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. రెండో గుడ్ న్యూస్
కుటుంబానికి సంబంధించినది. ఎంతో కాలంగా ఇంట్లో ఉన్న టెన్షన్, మాటల దూరం, మనసుల మధ్య గోడ ఇవి అన్నీ నెమ్మదిగా కరుగుతాయి. మాట్లాడనివారు మాట్లాడతారు, దూరమైనవారు దగ్గరవుతారు. మీ కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది. మూడో గుడ్ న్యూస్ ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినది. ఇప్పటివరకు మీ ప్రతిభకు గుర్తింపు రాలేదు, మీ కష్టం కనిపించలేదు. కాని ఇప్పుడు మీ పేరు ముందుకు వస్తుంది. మీరు చేసిన పని ఇతరుల కళ్లకు పడుతుంది. ఒక అవకాశం మీ దగ్గరకు వస్తుంది. మీరు అంగీకరిస్తే మీ స్థాయి మారిపోతుంది. నాలుగో గుడ్ న్యూస్ శత్రువుల విషయమై ఉంటుంది. మీపై వెనుక నుండి నష్టం చెయ్యాలనుకున్నవారు మీ కళ్ల ముందే బలహీనపడతారు. వారి మాటలు వారికే తిరుగుతాయి. మీరు ఏమీ చెయ్యకపోయినా దైవమే మీ తరపున నిలుస్తాడు. ఐదో గుడ్ న్యూస్ మీ మనస్సుకు సంబంధించినది. ఎంతో కాలంగా మీరు లోపల మోస్తున్న భారము ఇప్పుడు తగ్గుతుంది. నిద్ర బాగుంటుంది, భయం తగ్గుతుంది, అనవసర ఆలోచనలు పోతాయి. ఇది అత్యంత విలువైన గుడ్ న్యూస్. ప్రేమ జీవితం మరియు వివాహ భాగ్యం, బాధ తరువాత వచ్చే స్థిరత్వం. వృశ్చిక రాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకరిని ప్రేమిస్తే సగం మనస్సుతో కాదు, పూర్తిగా మనస్సు పెట్టి ప్రేమిస్తారు. కాని అదే ప్రేమ మీకు ఎక్కువ గాయం చేసింది. మీరు నమ్మిన వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకోలేదు, లేదా మీ ప్రేమను తక్కువగా చూశాడు. కొంతమంది ప్రేమలో మోసపోయారు, కొంతమంది పెళ్లి మాట వచ్చి ఆగిపోయారు, కొంతమంది పెళ్లైనా సంతోషం లేదు. ఇవన్నీ మీ కర్మ పరీక్షలో భాగం. ఇప్పుడు ఈ పరీక్ష ముగింపు దశలో ఉంది. 2026 ప్రారంభం నుంచి మీ ప్రేమ జీవితం నెమ్మదిగా స్థిరపడుతుంది. పెళ్లి ఆలస్యమవుతున్న వారికి స్పష్టత వస్తుంది. ఇంట్లో ఒప్పుకోనివారు ఇప్పుడు మాట్లాడతారు. పెళ్లైన వారికి భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. అనవసర అనుమానాలు మెల్లగా తొలగిపోతాయి. మీ ప్రేమ మళ్లీ పునర్జన్మ పొందుతుంది. ఇది ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా కాని బలంగా జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి. అతి తొందర నిర్ణయాలు తీసుకోకూడదు. మీ భార్యా భాగ్యస్వామి మీకు శక్తిగా మారే కాలమిది. శత్రునాశనం, మీరు మాట్లాడకుండానే జరిగే విజయం. వృశ్చిక రాశివారు ఎవరితోనైనా గొడవపడాలని కోరు. నష్టం చేసినా మౌనంగా ఉండాలని చూస్తారు. కాని మీ మౌనాన్ని బలహీనతగా భావించినవారు చాలామంది ఉన్నారు. మీపై అసూయతో కన్నేసినవారు మీ ఎదుగుదలని ఆపాలని ప్రయత్నించారు. కాని ఇప్పుడు కాలం మారింది. మీరు ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. మీ శత్రువులే వారే చేసిన పనుల వల్ల ఇబ్బందుల్లో పడతారు. మీ పేరు చెడగొట్టాలనుకున్నవారు వారే అపకీర్తిపాలవుతారు. మీ పని దెబ్బతీయాలనుకున్నవారు వారే నష్టపోతారు. ఇది దైవన్యాయం. మీరు మౌనంగా ఉన్నంతకాలం దైవం మీ తరపున పనిచేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ ఫలితం బయటపడుతుంది. మీకు ఇది విజయం కాదు, విముక్తి. ఆరోగ్యం మరియు మానసిక శాంతి, నిజమైన మార్పు ఇక్కడే. వృశ్చిక రాశివారు తమ ఆరోగ్యం గురించి చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఇతరుల కోసం తమ శరీరాన్ని, తమ మనస్సును పూర్తిగా వాడేసుకుంటారు. దాని ఫలితంగా అలసట, నిద్రలేమి, ఆందోళన, భయం ఇవన్నీ వచ్చాయి. చాలామందికి డాక్టర్ దగ్గరకు వెళ్ళినా సరైన కారణం దొరకలేదు. ఎందుకంటే ఇది శారీరక సమస్య కాదు, మానసిక భారము. ఇప్పుడు ఈ భారం తగ్గే కాలం మొదలైంది. మీ మనస్సు నెమ్మదిగా తేలికపడుతుంది. మీ శరీరం మళ్లీ శక్తిని పొందుతుంది. మీరు అనుభూతి చెందుతారు, ఇంతకాలం ఎందుకు ఇంత అలసటగా ఉన్నాను అని. ఇది దైవకృప. మీరు చెయ్యాల్సిందొక్కటే, మీమీద కొంచెం శ్రద్ధ పెట్టడం. నిద్రను నిర్లక్ష్యం చేయటండి. ఆహారాన్ని తేలికగా ఉంచండి. అనవసర ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం మీ భవిష్యత్తుకు పునాది. జీవితం మారే దశ. పాత జీవితం ముగింపు, కొత్త అధ్యాయం ఆరంభం. ఇదొక మార్పు మాత్రమే కాదు, ఇది ముగింపు. మీ పాత జీవితం, మీ పాత బాధలు, మీ పాత భయాలు ఇవన్నీ ఇక్కడితో ముగుస్తాయి. మీరు ఇప్పటివరకు ఎలా జీవించారో అదే విధంగా ఇక జీవించరు. మీ ఆలోచనలు మారతాయి, మీ ప్రాధాన్యతలు మారతాయి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో స్పష్టంగా తెలుసుకుంటారు. ఇది అనుభవంతో వచ్చే జ్ఞానం. ఈ దశలో మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. పోయినదాన్ని వదిలేయాలి,
వచ్చేదాన్ని స్వీకరించాలి. మీ జీవితం ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తుంది. ఇది వృశ్చిక రాశివారికి దైవమిచ్చిన రెండవ అవకాశం. ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీ భవిష్యత్తు అలా ఉంటుంది. మీరు ఇక బలహీనులు కాదు, మీరు సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగ మార్పు మరియు కెరీర్ దిశ మీ విలువను గుర్తించే సమయం. వృశ్చిక రాశివారు తమ పనిని చూపించడంలో కాదు, పని చేయడంలో నమ్మకం పెట్టుకుంటారు. మీరు చేసే పని నాణ్యతగా ఉంటుంది, కానీ ప్రచారం ఉండదు. అందుకే ఎంతో కాలం మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదు. మీరు ఒకే చోట ఎంత కష్టపడినా అక్కడే నిలిచిపోయారు. మీ మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న, నన్ను ఎవరూ గమనించరా అనే భావన. ఇది మీ లోపం కాదు, ఇది కాలం ఆడిన ఆట. ఇప్పుడు ఆ ఆట ముగింపు దశకు వచ్చింది. 2026 ప్రారంభం నుంచి మీ కెరీర్ దిశ మారుతుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు ఆలోచన వస్తుంది. కొంతమందికి అదే సంస్థలో పాత్ర మారుతుంది. కొంతమందికి పూర్తిగా కొత్త రంగంలో అవకాశం వస్తుంది. ఈ సమయంలో మీరు భయపడతారు. ఇంతకాలం ఉన్న చోటు వదిలేయాలా, కొత్తదానికి అడుగువేయాలా అనే సందేహం వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, భయం ఉన్నచోటే మార్పు ఉంటుంది. మీకు వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూడకండి. ఇది మీ స్థాయిని పెంచే అవకాశం. మీ కష్టం ఇప్పుడు ఫలించే సమయం. కోర్టు కేసులు మరియు లీగల్ సమస్యలు, న్యాయం మీ వైపు తిరిగే దశ. వృశ్చిక రాశివారి జీవితంలో లీగల్ సమస్యలు అనుకోకుండా వస్తాయి. మీరు తప్పు చెయ్యకపోయినా ఇతరుల తప్పుల వల్ల మీరు ఇబ్బందుల్లో పడ్డారు. కొంతమందికి భూమి సమస్యలు, కొంతమందికి కుటుంబ సంబంధిత కేసులు, మరికొంతమందికి డబ్బు విషయాలు. ఈ సమస్యలు మీ శక్తిని, మీ సమయాన్ని, మీ మనసును పూర్తిగా దోచుకున్నాయి. ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్నారు న్యాయం కోసం. ఇప్పుడు కాలం మారుతోంది. మీకు అనుకూలంగా సంకేతాలు రావడం మొదలవుతుంది. కేసులు ఒక్కసారిగా ముగియకపోయినా దిశ మారుతుంది. మీకు నష్టం చేసే వ్యక్తి బలహీనపడతాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి. అతి ఆవేశం మీకు నష్టం చేస్తుంది. నిజం మీ పక్షాన ఉంది. కాలం కూడా ఇప్పుడు మీ పక్షాన నిలుస్తోంది. న్యాయం ఆలస్యమవుతుంది, కానీ తప్పదు. పూజలు, ప్రార్థనలు మరియు దైవ అనుభూతి మీకు ప్రత్యేకంగా లభించే అనుగ్రహం. వృశ్చిక రాశివారు దైవాన్ని నమ్ముతారు, కాని ప్రదర్శన చెయ్యరు. నిశ్శబ్దంగా మనసులోనే దైవాన్ని పిలుస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చేసిన చిన్న ప్రార్థనలే మీను ఇప్పటివరకు బ్రతికించాయి. మీరు గుర్తించకపోయినా ఎన్నో సందర్భాల్లో దైవం మిమ్మల్ని కాపాడాడు. ఇప్పుడు ఆ అనుబంధం మరింత బలపడుతుంది. మీకు పూజ చేయాలనే మనసు వస్తుంది. మంత్రం వినాలనిపిస్తుంది. దేవాలయానికి వెళ్లాలనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. దైవం మీతో మాట్లాడుతున్న విధానం ఇది. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు వెంటనే ఫలిస్తాయి. మీరు కోరిన దానికంటే మీకు అవసరమైనదే ముందుగా లభిస్తుంది. మీ జీవితంలో అనుకోని రక్షణ, అనుకోని సహాయం ఇవి జరుగుతాయి. ఇది దైవ అనుగ్రహం. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీ జీవితానికి బలం. వృశ్చిక రాశివారు తల్లిదండ్రుల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. వారి కోసం ఎంతైనా చెయ్యగలరు. కాని కొన్ని సందర్భాల్లో మీరు దూరమయ్యారు. పరిస్థితుల వల్ల, అనర్థాల వల్ల మాట దూరం పెరిగింది. ఇది మీ మనసును ఎంతో బాధపెట్టింది. ఇప్పుడు ఈ దూరం తగ్గే సమయం వచ్చింది. తల్లిదండ్రులు మీ మీద గర్వపడే రోజు దగ్గరలో ఉంది. వారి మాట మీకు దారి చూపిస్తుంది. వారి ఆశీర్వాదం మీ జీవితంలో అడ్డంకులను తొలగిస్తుంది. మీరు చేసే ప్రతి మంచి పనికి వారి దీవెన బలంగా ఉంటుంది. ఈ కాలంలో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి. వారి మాటలను తక్కువగా తీసుకోకండి. వారి ఆశీర్వాదం మీకు కనిపించని కవచం. పిల్లల భవిష్యత్తు మరియు వారసత్వ యోగం మీ తరువాతి తరం కోసం మార్పు. వృశ్చిక రాశివారు తమ కోసం కాకపోయినా తమ పిల్లల కోసం ఎంతో ఆలోచిస్తారు. వారి చదువు, వారి భవిష్యత్తు, వారి భద్రత మీ మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటివరకు మీరు అనుకున్నంత వారికి ఇవ్వలేకపోయామని మీకు బాధ ఉంది. కానీ గుర్తుంచుకోండి, మీరు చేసిన త్యాగం వృధా కాలేదు. ఇప్పుడు మీ పిల్లల జీవితంలో మంచి మార్పులు వస్తాయి. వారి చదువులో పురోగతి కనిపిస్తుంది.
వారి ప్రవర్తనలో పరిణతి కనిపిస్తుంది. మీరు చేసిన కష్టం ఇప్పుడు వారసత్వంగా మారుతుంది. ఇది కేవలం డబ్బు కాదు, ఇది విలువలు, శ్రమ, నిజాయితీ. ఇవి మీ పిల్లలకు మీరు ఇచ్చే అసలైన సంపద. మీ జీవితం వారికి దారి చూపిస్తుంది, మీ బాధ వారికి బలంగా మారుతుంది. ఇదే వృశ్చిక రాశివారి నిజమైన విజయము. అప్పుల విముక్తి మరియు ఆర్థిక నియంత్రణ. బరువుగా ఉన్న జీవితం తేలికపడే దశ. వృశ్చిక రాశివారి జీవితంలో అప్పులు అనేవి ఒక్కసారిగా వచ్చిపడినవి కావు. సమయానికి చెయ్యాల్సిన పనులు ఆగిపోవడం వల్ల, ఇతరుల కోసం చేసిన త్యాగాల వల్ల, అనివార్య పరిస్థితుల వల్ల ఈ అప్పుల భారం పెరిగింది. మీరు అప్పు తీసుకున్నప్పుడు ఆడంబరం కోసం కాదు, అవసరం కోసం, బాధ్యత కోసం. అప్పు తీసుకున్న ప్రతిసారీ మీ మనసులో ఒక గాయం పడింది. ఎప్పుడు తీర్చగలమో, ఎప్పుడు ఈ భారం తగ్గుతుందో అనే ఆలోచన మీ నిద్రను కూడా తీసుకుపోయింది. ఇప్పుడు ఈ బరువు తగ్గే కాలం మొదలవుతోంది. ముందుగా మీ ఆదాయానికి స్పష్టత వస్తుంది. డబ్బు వచ్చేది ఎక్కడి నుంచి, ఎలా నిలబెట్టుకోవాలి అనే అవగాహన పెరుగుతుంది. అప్పులు ఒక్కసారిగా తీరకపోయినా ఒక్కొక్కటిగా మీ చేతుల నుంచి జారిపోతాయి. మీ మీద ఒత్తిడి పెట్టినవారు ఇప్పుడు మాటలు మార్చుకుంటారు. మీరు భయపడిన పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఇది ఆర్థిక విముక్తి మాత్రమే కాదు, మానసిక విముక్తి. మీరు ఇక డబ్బు గురించి ప్రతి క్షణం భయపడే స్థితిలో ఉండరు. నియంత్రణ మీ చేతుల్లోకి వస్తుంది. వ్యాపార విస్తరణ మరియు కొత్త అవకాశాలు. చిన్న ఆలోచన, పెద్ద ఫలితం. వృశ్చిక రాశివారు వ్యాపారంలో చాలా లోతుగా ఆలోచిస్తారు. ఆలోచన ఎక్కువ, కానీ అమలు తక్కువ. ఎందుకంటే ఒక్కసారి నష్టం వస్తే తట్టుకోవడం కష్టమని మీకు అనుభవం ఉంది. కానీ ఇప్పుడు కాలం మీకు ధైర్యం ఇస్తోంది. మీరు చేసిన చిన్న ప్రయత్నం పెద్ద అవకాశంగా మారే దశ ఇది. ఇప్పటివరకు మీ ఆలోచనలను మీ మనసులోనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఆలోచనలను బయటపెట్టాల్సిన సమయం వచ్చింది. కొత్త భాగస్వామ్యం, కొత్త కస్టమర్లు, కొత్త మార్కెట్, ఇవి మీ జీవితంలోకి వస్తాయి. మీకు తెలియకుండానే మీ పేరు ఇతరుల మధ్య చర్చకు వస్తుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి అడుగువేయండి. వృద్ధి నెమ్మదిగా ఉంటుంది, కానీ స్థిరంగా ఉంటుంది. ఇది ఒక్కరోజు విజయం కాదు, దీర్ఘకాల లాభం. విదేశీ యోగం మరియు దూర ప్రయాణాలు. పరిధి దాటే అవకాశం. వృశ్చిక రాశి వారికి దూర ప్రయాణాలు జీవితాన్ని మార్చే పాత్ర పోషిస్తాయి. కొంతమందికి విదేశాలకు వెళ్లాలనే కల ఎన్నాళ్లుగానో ఉంది. కాని వీసా సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ బాధ్యతలు ఈ కలను ఆపేశాయి. ఇప్పుడు ఈ అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. విదేశీ అవకాశం ఉద్యోగ రూపంలో రావచ్చు, వ్యాపార రూపంలో రావచ్చు, లేదా పిల్లల చదువు రూపంలో రావచ్చు. ఈ ప్రయాణం కేవలం ప్రదేశం మారడం కాదు, మీ ఆలోచనల్ని, మీ దృష్టికోణాన్ని, మీ జీవన విధానాన్ని మారుస్తుంది. దూరంగా వెళ్ళినప్పుడు మీ విలువ మీకు అర్థమవుతుంది. మీరు చిన్నవారు కాదని మీకు తెలియజేసే దశ ఇది. అకస్మాత్తు అవకాశాలు మరియు అదృష్టమలుపు. సిద్ధంగా ఉన్నవారికే ఫలితం. అదృష్టం అందరికీ ఒకేలా రాదు. సిద్ధంగా ఉన్నవారికే అది తలుపు తడుతుంది. వృశ్చిక రాశివారు చాలా కాలంగా అనుకోకుండా వచ్చే అవకాశాన్ని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అవకాశం మీ దగ్గరకు వస్తుంది. కాని అది స్పష్టంగా కనిపించదు. చిన్న రూపంలో, చిన్న మాటలో, చిన్న పరిచయంలో అది దాగి ఉంటుంది. మీరు గమనించాలి. ఈ సమయంలో మీ అంతర్గత స్వరం మీకు మార్గదర్శనం చేస్తుంది. ఆ స్వరాన్ని వినండి. ఇతరుల మాటలు కాదు,
మీ మనసు చెప్పేదే నిజమవుతుంది. ఈ అవకాశం మీ జీవితాన్ని ఒక్కసారిగా మరొక దిశలోకి తీసుకెళ్తుంది. ఇది అదృష్టం కాదు, మీ సహనం ఫలితం. కొత్త అధ్యాయం. మీరు కావాలనుకున్న వ్యక్తిగా మారే సమయం. ఇది చివరి మార్పు కాదు, ఇది నిజమైన ప్రారంభం. మీ పాత జీవితం, మీ పాత బాధలు, మీ పాత భయాలు ఇవన్నీ ఇక్కడితో ముగుస్తాయి. మీరు ఇప్పటివరకు ఇతరుల కోసం జీవించారు. ఇప్పుడు మీకోసం జీవించాల్సిన సమయం వచ్చింది. మీ విలువ మీకు అర్థమవుతుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు ఇక భయంతో నిర్ణయాలు తీసుకోరు. అవగాహనతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు. ఈ దశలో మీరు వెనక్కి తిరిగి చూడరు. పోయినదాన్ని వదిలేస్తారు, వచ్చేదాన్ని స్వీకరిస్తారు. మీ జీవితం ఇప్పుడు మీ చేతుల్లో ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వారికి దైవం ఇచ్చిన అత్యంత విలువైన అవకాశం. ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీ భవిష్యత్తు అలా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడితో ఈ వీడియో ముగిస్తోందనిపించవచ్చు, కానీ మీ జీవితంలో మాత్రం ఇప్పుడే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. మీరు ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా విన్నారంటే అది మీ అదృష్టం. అది మీ ఓపికకు వచ్చిన ప్రతిఫలం. ఇంతవరకు మీరనుభవించిన బాధలు, మీరు దాచుకున్న కన్నీళ్లు, మీరు ఎవరికీ చెప్పని కష్టాలు ఏదీ వృధా కాలేదు. దైవం అన్నింటినీ గమనించాడు, అన్నింటినీ లెక్కలో పెట్టాడు. ఇప్పుడు ఆ లెక్కను తీర్చే సమయం వచ్చింది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఒక్కసారిగా నమ్మలేనివిగా అనిపించవచ్చు, కానీ కాలమే మీకు సమాధానమిస్తుంది. జనవరి 3, 4, 5, 6 ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో మీ జీవితాల్లో ఏదో ఒక మార్పు తప్పకుండా జరుగుతుంది. అది చిన్న సంకేతంగా రావచ్చు, లేదా పెద్ద నిర్ణయంగా మారవచ్చు. ఏదైనా సరే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. దైవం మీకు అవకాశం ఇస్తున్నప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. ఇక ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మరో వృశ్చిక రాశి వ్యక్తికి ఇది షేర్ చేయండి. మీరు చేసిన ఒక్క షేర్ ఎవరో ఒకరి జీవితానికి వెలుగు కావచ్చు. ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే దైవం నుంచి వచ్చే ఇలాంటి జ్యోతిష్య సంకేతాలు మీకు ముందుగానే చేరతాయి. నేను మీతో పంచుకున్నది కేవలం మాటలు కాదు, ఇవి ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్యోతిష్య విశ్లేషణ. ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. చివరిగా ఒక చిన్న మాట, మీరు బలహీనులు కాదు, మీరు ఆలస్యమైన విజేతలు. కాలం మారుతోంది, మీ జీవితం కూడా మారబోతోంది. దైవంపై నమ్మకం ఉంచండి, మీ మీద విశ్వాసం ఉంచండి. మళ్ళీ కలుద్దాం మరొక పవర్ఫుల్ వీడియోతో. ఇది మీ ఆస్ట్రాలజర్ బాలాజీ.